अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। गुरुभ्यो नमः। నిన్న మనము ఉపసర్గ పరిచయం చెప్పుకున్నాము. ఉపసర్గాలు అంటే ఏమిటి, ఈ ఉపసర్గాలు ఎక్కడ వస్తాయి, అభ్యాసం 21లో మనము ఇవన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో నిన్న ఉపసర్గాలు 22 ఉన్నాయని చెప్పాను. ప్రా, పర, అప, నిస్, నిర్, గుర్ ఇవన్నీ క్రియాయోగంలో మాత్రమే వస్తాయి, అంటే ధాతునకు ముందు మాత్రమే వస్తాయి. ఒకవేళ వచ్చాయి అంటే కృదంత శబ్దాలకు ముందు కూడా వస్తాయి అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇదే క్రమంలో అభ్యాసం 21లోనే నెక్స్ట్ నియమం గణ పరిచయం చెప్పాను కదా. నిన్న మనకు దాదాపుగా 2000 ధాతులు ఉన్నాయి. ఆ 2000 ధాతులను 10 గణాల కింద విభజించుకున్నాము. 10 గణాలుగా విభజించి వాటికి ఒక్కొక్క గణం పేరు పెట్టాము. భువాది గణము, అదాది గణము, అట్లా 10 గణాలకు 10 గణాలు పేర్లు పెట్టామట. సో ఏ గణం యొక్క ధాతులు వచ్చినప్పుడు రూపసిద్ధి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక్కొక్క గణం పరిచయం అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తాము. ఈరోజు మొట్టమొదటి గణం భువాది గణం. మొట్టమొదటి గణం అంటే 10 గణాల నుంచి మొట్టమొదటి భూ ఆది గణం. భూ ఆది గణం ఎందుకంటే ఈ గణంలో మొట్టమొదటిగా భూధాతు ఉంది కాబట్టి భూ ఆది గణం అని చెప్పాం. ఆది అంటే మొదలుకొని, అంటే భూ అంటే ఏ ధాతుల సమూహానికి మొట్టమొదటి ధాతు ఆదిలో ఉందో దాన్ని భూ ఆది అంటే మొదలుకొని, అంటే భూ ధాతును మొదలుకొని మిగిలిన అన్ని ధాతులకు అన్నిటికీ భూ ఆది గణం అని చెప్పాం. అంటే ఏ గణంలో ఏ ధాతువు అయితే ముందు ఉందో ఆ ధాతు పేరుతో మనము ఆ గణం పేరు పెట్టాం. ఇప్పుడు భువాది గణంలో భూ ప్లస్ ఆది, దీనికి సంధి చేస్తే భువాది అయిపోయింది. భువాది, భూ ప్లస్ ఆది, భూలో ఉండే ఉకారానికి ఆదిలో ఉండే అకారం అచ్చు పక్కనప్పుడు భూలో ఉండే ఉకారానికి ఎనసంధి అయిపోతే ఊస్థానం వా వస్తుంది, భువాది గణం అంటాం అనమాట. అలాగే రెండో గణం అదాది గణం. అదాది గణంలో అదాది సమూహంలో గణం అంటే సమూహం, ఆ సమూహంలో మొట్టమొదటి అధిధాతు ఉంది, అందుకే అదాది గణం అని చెప్పాం. అలాగే ఇంకో గణంలో దివాది గణం అని చెప్పాం. ఆ దివాది గణంలో దివుధాతు ముందు ఉంది, మొట్టమొదటి ధాతు, అందుకే ఆ దివాది గణం పేరు పెట్టేశాం. అలాగా గణ సమూహంలో మొట్టమొదటి ధాతు ఏదైతే ఉందో ఆ ధాతు పేరుతో ఆ గణం పేరు పెట్టేశాం. అలాగే ఇదే క్రమంలో మనం మొట్టమొదటి గణము భూ ఆది గణం, దీన్ని భువాది గణం అంటాం. దీంట్లో మొట్టమొదటి ధాతు భూధాతు ఉంది కాబట్టి భువాది గణం అని చెప్పాం. ఏ ధాతులకైతే ఆదిలో భూ ఉందో దాన్ని భువాది అంటాం. భూ ఆదిలో ఉంది ఏ ధాతులకైతే వాటిని భువాది గణం. అలాంటి గణం యొక్క విశేషత ఏంటి, ఈ గణంలో ఏ ప్రత్యయం వస్తుంది, వీటి యొక్క రూపం ఎలా ఉంటుంది ఈ ప్రత్యయం వచ్చినప్పుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. రాసుకోండి. గణ పరిచయం నియమం 94 నీట్గా రాసుకోండి. ఇది గణ పరిచయం చాలా మనకు అవసరము. ఈ గణంలో ఏ గణంలో ఏ ప్రత్యయాలు వస్తాయని తెలిసిందనుకోండి మనకు రూప ప్రక్రియ సింపుల్ గా ఉంటుంది. రాసుకోండి. గణ పరిచయ చూసి రాసుకోండి. స్క్రీన్ మీద చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది గణ పరిచయ అంటే దాని పక్కనే బ్రాకెట్ లో భువాది గన్ చెప్పాను కదా. భూ ప్లస్ ఆది కలిపితే సంధి ప్రకారం భువాది అయిపోయింది. భువాది గన్ చూసి రాసుకోండి. భువాది గన్ ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. 94 నియమంలో ఇప్పుడు రాసుకోండి.
భూ ఆది గణముల యొక్క భూ ఆది గణంలో ఉన్నటువంటి ధాతుల యొక్క విశేషత ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి? భూ ఆది గణంలో ఉన్నటువంటి ధాతుల యొక్క విశేషత ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి? భూఆది గణంలో ఉన్నటువంటి ధాతుల యొక్క విశేషత ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి? ఇది భూఆది గణం యొక్క ధాతుని ఎలా గుర్తిస్తాం? అది కొన్ని స్థూలమైన కొన్ని లక్షణాలు చెప్పుకుంటాం. మనం దీనితోనే మొత్తం నిజంగా ఐడెంటిఫై చేస్తామని కాదు, సాధ్యమైనంత వరకు మనం గుర్తుపట్టవచ్చు. ప్రత్యయాన్ని బట్టి, ధాతుని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలాగో చూద్దామండి. ఓకే, రాసుకోండి. దీంట్లో ఇప్పుడు 94వ నియమంలో 1వ పాయింట్ రాసుకోండి. వాటిని ఎలా గుర్తించాలి, అసలు ధాతుల యొక్క విశేషత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. దీంట్లో 1వ పాయింట్ కింద రాసుకోండి. 1వ పాయింట్ కింద రాసుకోండి. మొట్టమొదటి కర్తరి షప్ ఏంటండి? కర్తరి షప్ 1వ పాయింట్ కింద కనిపిస్తుంది, రాసుకోండి. కర్తరి షప్ రాసుకోండి. కర్తరి షప్ ఇది ఒక సూత్రం అండి. అంటే భూఆది గణంలో విశిష్టమైనటువంటి సూత్రం అండి. ఇది వస్తుందండి. ఈ ప్రత్యయం వచ్చి ఎలా ఉంటుందో చూద్దాం. కర్తరి షప్ బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు రాసుకోండి. ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో ఈ సూత్రం చేత, అంటే కర్తరి షప్ అనే సూత్రం చేత అండి, ఈ సూత్రం చేత షప్ ప్రత్యయం వస్తుంది. ఎక్కడొస్తుంది? ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో ఈ సూత్రం చేత షప్ ప్రత్యయం వస్తుంది. ఈ షప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే, కేవలం ఆ మిగులుతుంది. కేవలం ఏం మిగులుతుందండి? షప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుందంట. మిగులుతుంది. ఈ ప్రత్యయం అనేది, అంటే ఈ షప్ ప్రత్యయం అనేది కేవలం లట్, లోట్ లంగ్ మరియు విధిలింగ్ లో మాత్రమే వస్తుంది. లట్, లోట్, లంగ్ మరియు విధిలింగ్ లో మాత్రమే వస్తుంది. లట్, లోట్, లంగ్, విధిలింగ్ లో మాత్రమే వస్తుంది. విధిలింగంలో మాత్రమే వస్తుంది. అస్తు. లట్టు, లోటు, లంగ్ మరియు విధిలింగంలో మాత్రమే వస్తుంది. ఇలాగా ధాతునకు, ఇది ధాతునకు బ్రాకెట్లు రాసుకుని ఇలాగని కొట్టేసి బ్రాకెట్లు పెట్టుకుని, ధాతునకు ప్రత్యయానికి మధ్యలో వచ్చేటువంటి ప్రత్యయాన్నే వికరణ ప్రత్యయం అంటాము. బ్రాకెట్లు రాసుకుని, ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో వచ్చేటువంటి ప్రత్యయాన్ని వికరణ ప్రత్యయం అంటాం. అంటే ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో ఏ ప్రత్యయం వచ్చింది? షప్ ప్రత్యయం వచ్చింది. మనం ఇక్కడ దీన్ని ఏమంటే వికరణ ప్రత్యయం అంటాం. వికరణ ప్రత్యయం.
వికరణ ప్రత్యయం. ఓకేనా? ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో వచ్చేటువంటి ప్రత్యయాన్ని వికరణ ప్రత్యయం అంటాము. ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో వచ్చేటువంటి ప్రత్యయం ఏమంటాము? వికరణ ప్రత్యయం అంటాము. ఓకే, ఇప్పుడు ఎలాగని ఎగ్జాంపుల్ రాసుకోండి. భూ ప్లస్ భూ ధాతు అండి. భూ ప్లస్ అతి ఏ ప్రత్యయం వచ్చింది? భూ ధాతువు చేత అతి ప్రత్యయం వచ్చింది. మనం చెప్పుకున్న సంక్షిప్త రూపాల్లో అతి ప్రత్యయం ఉందంట. భూ ధాతుకు అతి కలిపితే భవతి అయిపోయిందని చెప్పాను. ఓకేనా? అందుకే భూ ధాతువు చేత తీసుకొచ్చాం, క్షమ్యతాం, భూ ధాతు టీ ప్రత్యయం తీసుకొచ్చామండి. భూ ధాతు చేత టీ ప్రత్యయం తీసుకో, అతి కాదు టీ ప్రత్యయం రాసుకోండి. భూ ప్లస్ టీ, భూ ప్లస్ టీ, భూ ప్లస్ టీ. ఇప్పుడు భూ ధాతువు టీ అనేది ప్రత్యయం. ఓకేనా? భూ ధాతువు టీ ప్రత్యయం. ఇప్పుడు ఈ భూ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో ఈ కర్తరి షప్ అనే సూత్రం వచ్చేసి తీసుకొస్తుంది, షప్ తీసుకొస్తుంది. అందుకే కింద రాయండి. భూ ప్లస్ టీ పెట్టుకున్న దాని కింద భూ ప్లస్ షప్ ప్లస్ టీ, భూ ప్లస్ షప్ ప్లస్ టీ కింద రాయండి. భూ ప్లస్ షప్ ప్లస్ టీ. ఓకే, ఇప్పుడు ఈ షప్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది చెప్పాను? కేవలం ఆ మిగులుతుందని చెప్పాను. సో అనుబంధం లోపం చేస్తే మనకి ఆ మిగులుతుంది. అది కింద రాయండి మళ్ళా. భూ ప్లస్ ఆ ప్లస్ టీ, భూ ప్లస్ ఆ ప్లస్ టీ కింద. భూ ప్లస్ ఆ ప్లస్ టీ. భూ అనేది ప్రత్యయం, ధాతు. టీ అనేది ప్రత్యయం. ఈ ధాతునకు ప్రత్యయానికి మధ్యలో వచ్చింది మనకు షప్. ఆ షప్పుకి అనుబంధం లోపం చేస్తే ఆ మిగిలింది. ఓకేనా? దీన్ని ఏమంటాం? దీన్ని ఏ ప్రత్యయం అంటాము? ధాతునకు ప్రత్యయానికి మధ్యలో వచ్చేటువంటి ప్రత్యయం అని చెప్పాను, వికరణ ప్రత్యయము అంటాం. అట్లా మధ్యలో వచ్చిన దాన్ని వికరణ ప్రత్యయం అంటాం అన్నమాట. ఓకే, తో భూ ప్లస్ ఆ ప్లస్ తి ఏమి లేదండి? భూ ప్లస్ ఆ ప్లస్ తి, భూ ప్లస్ ఆ ప్లస్ తి, భూ ప్లస్ ఆ ప్లస్ తి. ఓకేనా? ఇది మనకి స్థితి అండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం మనం చేసాము. ధాతునకు ప్రత్యయానికి మధ్యలో వచ్చేటువంటి ప్రత్యయం ఏమంటాము? వికరణ ప్రత్యయం అంటాము. ధాతునకు ప్రత్యయం మధ్యలో ఏమొస్తుంది? షప్ వస్తుంది. షప్ వస్తే రూపం ఎలా ఉంటుంది చూశాను. భూ ప్లస్ షప్ ప్లస్ తి అలా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలాగే పట్టు ప్లస్ కింద ఇంకొక ఎగ్జాంపుల్. పట్టు ప్లస్ తి, పట్టు ధాతు తి తీసుకొచ్చాం. మళ్ళా ఆ పట్టుకి టీ ప్రత్యయానికి మధ్యలో రెండో ఎగ్జాంపుల్ కింద రాసుకోండి. ఆ పట్టుకి తీకి మధ్యలో షప్ తీసుకొచ్చేయండి. పట్టు ప్లస్ షప్ ప్లస్ తి, పట్టు ప్లస్ షప్ ప్లస్ తి, పట్టు ప్లస్ షప్ ప్లస్ తి. తర్వాత అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? కింద మళ్ళా షప్ స్థానం ఏమొస్తుంది? ఆ వస్తుంది కదా. కింద రాయండి. పట్టు ప్లస్ పట్టు టా హలంతం, పట్టు ప్లస్ ఆ ప్లస్ తి, పట్టు ప్లస్ ఆ ప్లస్ తి, పట్టు ప్లస్ ఆ ప్లస్ తి. ఓకే అండి. ఇప్పుడు గురుగారు ఒక్క నిమిషం. భూ ప్లస్ ఆ ప్లస్ తి భవతి అవుతుందండి. చెప్తాను రాసుకోండి. ఇప్పుడు మనకి ఈ స్థితి వచ్చింది. ఓకేనా? ఈ స్థితి వచ్చింది. మనం ఒకటో నియమం ప్రకారం మనం ఏం చేశాము? అక్కడ ఏం చెప్పి అది రాసుకున్నాం. ధాతునికి ప్రత్యయం అది షప్ ప్రత్యయం వచ్చింది, తీసుకొచ్చాము. దాన్ని ఏమంటే వికరణ ప్రత్యయం అంటాము. ఓకేనా? ఆ ఒకటో పాయింట్ చెప్పిన ప్రకారం అంత పని చేసాం మనం. ఇప్పుడు కింద రెండో పాయింట్ కింద రాసుకోండి. ఈ స్థితి వచ్చిన తర్వాత ఏమవుతుంది? మళ్ళా భూ ప్లస్ షప్ ప్లస్ తి అని, భూ ప్లస్ ఆ ప్లస్ తి వచ్చింది, పట్టు ప్లస్ ఆ ప్లస్ తి వచ్చింది. తర్వాత ఏమవుతుంది రాసుకోండి. దాంట్లో రెండో పాయింట్ పెట్టి కింద రాసుకోండి. దాన్ని ధాతునకు గుణం అవుతుంది, ధాతునకు గుణం అవుతుంది. రెండో పాయింట్ పెట్టి రాసుకోండి. ధాతునకు గుణం అవుతుంది, ధాతునకు గుణం అవుతుంది. అంటే
అంటే అంతిమ స్వరము లేదా అంతిమ స్వరము కంటే ముందు, అంతిమ స్వరం అన్న ఉండాలా, లేదా అంతిమ స్వరము కంటే ముందు, అంతిమ స్వరము కంటే ముందు, అంతిమ స్వరము కంటే ముందు ఈ లేదా ఊ లేదా ఊ ఉంటే, అంతిమ స్వరము కంటే నాకు పెన్ ఇవ్వరా కొత్తది. అంతిమ స్వరము ఏం చెప్పండి, అంతిమ స్వరము లేదా అంతిమ స్వరము కంటే ముందు అని చెప్పాను కదా. అంతిమ స్వరము కంటే ముందు అనే దాన్ని అంతిమ వర్ణము కంటే ముందు రాయండి, లేదా అంతిమ వర్ణము కంటే ముందు. స్వరం తీసేయండి. అంతిమ వర్ణము కంటే ముందు ఈ లేదా ఊ లేదా రు ఉంటే, ఈ లేదా రు లేదా ఊ ఉంటే, ఈ లేదా ఊ లేదా రు ఉంటే, ఈ లేదా ఊ లేదా రు ఉంటే వాటికి క్రమంగా క్లాస్ విన్నావా నువ్వు? వాటికి క్రమంగా ఏ కామా ఓ మ్యూట్ చేయండి ఆచార్య, లేకపోతే వినిపించట్లేదు. ఏ కామా ఓ కామా అరులు వస్తాయి. ఏ కామా ఓ కామా అరులు వస్తాయి. ఏం చెప్పండి, ధాతునకు గుణం అవుతుంది. కానీ ధాతునకు గుణం కావాలి అంటే అంతిమంలో దా గుణం అవుతుంది. అంటే ఏమిటి, ధాతునకు అంతిమ లేదా స్వరం ఉండాలి. ఈ గాని ఊ గాని రూ గాని ఉండాలి, లేదా అంతిమ వర్ణానికి ముందు ఈ గాని ఊ గాని రూ గాని ఉండాలంట. అంతిమ వర్ణానికి ముందు ఈ గాని ఊ గాని రూ గాని ఉండాలి. అప్పుడు క్రమంగా ఏమొస్తాయి, ఈ ఉంటే ఏ వస్తుంది, ఊ ఉంటే ఓ వస్తుంది, రు ఉంటే అరు వస్తుంది అన్నమాట. అది క్రమంగా ఏవో అరులు వస్తాయి. ఓకేనా, ఏవో అరులు వస్తాయి, ఏవో అరులు వస్తాయి. ఇప్పుడు చూడండి, మనకి ముందు స్థితి ఏంటి ఎగ్జాంపుల్లో, ముందు ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొచ్చాను కింద. ఇప్పుడు రాయండి. మనకు ముందు స్థితి ఏంటి, భూ ఆ తి, ఇదేనా, భూ ఆ తి. ఓకే, భూ ఆ తి, అది రాయండి కింద. ఎగ్జాంపుల్ పెట్టి మనకి కింద రాయండి. అదే స్థితి కింద చూపించండి, భూ ఆ తి. ఇప్పుడు ఈ స్థితిలో ధాతునకు గుణం చేయాలి. ఎప్పుడు ఈ ప్రత్యయం పక్కన ఉందనుకోండి, షప్పు ప్రత్యయం యొక్క ఆ అనే పక్కన మిగిలింది కదా, ఆ ప్రత్యయం పక్కన ధాతునకు ఏమవుతుంది, గుణం అవుతుంది. గుణం కావాలంటే ఏం కండిషన్ పెట్టాడు, ధాతునకు అంతిమలో స్వరం ఉండాలి. ధాతు అనే భూధాతునకు అంతిమలో స్వరం ఉంది కదా. ఏ స్వరం ఉంది, ఊ ఉంది. ఆ ఊకి గుణం అవుతుంది. ఇక్కడ క్రమంగా చెప్పాను, ఈ ఉంటే ఏ, ఊ ఉంటే ఓ అవుతుంది. ఇక్కడ భూలో ఊ ఉంది కాబట్టి దానికి గుణం ఏమవుతుంది, ఓ అయిపోతుంది. అంటే భూలో ఉండే ఉకార స్థానంలో ఓకారం వస్తుంది. కాబట్టి దాన్ని భూ ఆ తి, దీని కింద ఏం రాస్తుందో కింద ఏం తెచ్చుకున్నారు, భూ ప్లస్ ఆ ప్లస్ తి. ఇప్పుడు దీని కిందనే ఈ ధాతును గుణం అవుతుంది. రెండో నియమం ప్రకారంగా ధాతు గుణం చేయాలి. అంటే అంతిమ స్వరం ఉంటే దానికి ఊ స్థానం ఓ అవుతుంది. అందుకే ఓ చేయను. భూ స్థానం ఏమవుతుంది, ఓ అయిపోతుంది. ఓన్లీ ఉకార స్థానంలో మాత్రం ఓ అవుతుంది. బా అలాగే ఉంటుంది. బా హలంతం అయిపోతుంది కాబట్టి మొత్తం కలిపితే బో అయిపోయింది. భూలో ఉండే ఉకారానికి ఓ చేస్తే భో అయిపోయింది. భో ప్లస్ ఆ ప్లస్ తి, ఎలాగుందో అలాగే రాయండి. భో ప్లస్ ఆ ప్లస్ తి, భో ప్లస్ ఆ ప్లస్ తి. ఇప్పుడు ఏ చోయ వాయావహం అని చెప్పుకునే సంధి ఏమని చెప్పుకున్నారా, హెచ్చుల తర్వాత ఎకార స్థానంలో ఔకారం వస్తుంది. ఏ స్థానంలో ఔ వస్తుంది, పక్కన అచ్చులుంటే. ఐకార స్థానంలో ఆయ్ వస్తుంది, ఒకవేళ పక్కన అచ్చు ఉంటే. అంటే ఏ ఓ ఐ ఔ స్థానంలో క్రమంగా ఏ ఉంటే
ఐ వస్తుంది, ఓ ఉంటే అవ్ వస్తుంది, ఐ ఉంటే ఆ వస్తుంది, అవ్ ఉంటే ఆ వస్తుంది. కానీ పక్కన అచ్చు ఉండాలి. ఇక్కడ మన పక్కన అచ్చు ఉంది. ఏ ఓ ఐ అవుల్లోంచి ఏ ఒక్క అక్షరం ఉన్నా కూడా ఇక్కడ మనకి ఓ ఉంది. ఓ ఉంది కాబట్టి ఓ స్థానం వస్తుంది, అవ్ వస్తుంది. ఏమొస్తుందండి? అవ్ వస్తుంది. ఒకార స్థానంలో అవ్ వస్తుంది. పక్కన అచ్చు ఉంటే ఉంది కదా మనకు ష ప్రత్యయం యొక్క ఆకారం మిగిలింది కాబట్టి ఆకారం ఉంది కాబట్టి ఆ పక్కనే ఉంది. కాబట్టి ఏ చోయ వాయావహ అనే సంధి నియమం ప్రకారంగా అవ్ వస్తుంది. కింద రాయండి. బ బకార హలంతం వస్తుంది, బా హలంతము, బా హలంతం పక్కన ఓ స్థానం లేదా రాస్తాం అవు రాయండి. ఆ వకార హలంతం, బ బా హలంతము ప్లస్ అవ్, అవ్ ఆ వకార హలంతం, అవ్ ప్లస్ షప్క ఆ ఉంది కదా ఆ, పక్కన తీ ఉంది కాబట్టి తీ, పక్కన తీ ఉంది కాబట్టి తీ పెట్టేది. ఇప్పుడు కదండి బ హలంతం కాబట్టి ఇప్పుడు ఓ స్థానంలో అవు తెచ్చుకున్నాం కదా, అవు స్థానంలో అవు తెచ్చుకున్నాం. ఆ అవులో ఉండే ఆకారాన్ని బాగా కలిపేసేయండి. ఆ బా పూర్తిగా బా అయిపోయింది. మళ్ళీ వకార హలంతం ఉంది. ఆ వకార హలంతానికి పక్కన షప్క ఆ ఉంది కదా, దాంట్లో వాళ్ళ కలిపేసేయండి. భవ అయిపోయింది. పక్కన తీ కలిపితే భవతి, మొత్తం కలిపితే భవతి అయిపోయింది. అయిపోయింది. కింద భవతి అనే రూపం మనకు సిద్ధించింది. ఓకేనా? భవతి. గురుగారు మీరు స్క్రీన్ మీద ఇది రాసి చూపించండి ఒకసారి. జీ జీ అర్థం కావట్లేదు. ఓకే అండి, నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు భూధాతు, మనకు షప్పు ప్రత్యయానికి అనుబంధంలో పోయేసి ఏం మిగిలింది? ఆ మిగిలింది. పక్కన తి ఉంది, తి ప్రత్యయం, తి ప్రత్యయం ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనము ధాతును గుణం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? గుణం చేసుకోవాలి. గుణం చేసుకోవాలంటే ధాతునకు అంతున్న స్వరం ఉండాలి. ఇది మనకు భూ అనేది ధాతు. ఏంటి? భూ అనేది ధాతు. ఈ ధాతున గుణం అవుతుంది చెప్పుకున్నాం. ఊ ఉంటే ఓ అవుతుంది, ఈ ఉంటే ఏ అవుతుంది. ఇక్కడ ఊ ఉంది కాబట్టి గుణం అవుతుంది, ఓ అవుతుంది. అప్పుడు ఓ అయినప్పుడు ఏమవుతుంది? ఇలా అయిపోతుంది భో. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడు గుణం అవుతుంది. భూకు మొత్తం కాదండి, భూలో ఉండే ఉకారానికి మాత్రమే ఓ అవుతుంది. అప్పుడు ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. బా హలంతం అవుతుంది. ఈ ఉకార స్థానంలో ఓ చేసాము. ఏం చేసాము? ఉకార స్థానంలో ఓ చేశాం. ఉకార స్థానంలో ఓ చేశాం. పక్కన ఆ ఎలా ఉందో అలాగే ఉంటుంది, తి ఎలా ఉందో అలాగే ఉంటుంది. మన దాన్ని ఏం చేయలేదు. ఊరికే గుణం వేసాం. భూలో ఉండే ఉకారానికి ఓ చేశాం. ఇప్పుడు కలపండి. ఈ బా హలంతానికి ఓ కలిపితే భో అయిపోయింది. దీన్నే భో రాసామంట డైరెక్ట్ గా, అలా రాయించాను. పక్కన బో ప్లస్ అతి ఉంది. బో ఆ ప్లస్ తి ఎలా ఉందో అలాగే ఉంది. దాన్ని ఏం చేయమనం. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? భో ఆతి, భో ఆతి. ఇప్పుడు గురుగారు ఇంత దాకా ఓకేనా అడిగారు కాబట్టి నేను స్పందన చేస్తున్నాను. చేయొచ్చా? చెప్పండి. ఇప్పుడు భూ ధాతు అండి. ఈ భూ ధాతువులో భా హలంతం ఊ దానికి కలిసిన రూపం కలిపి భూ అయింది. అది భూ అయిపోయింది. బా హలంతానికి బకార హలంతానికి పని చేసాము. ఆ గుణం చేస్తే ఓ చేసాం కదా. ఓ చేసినప్పుడు కలిపితే భూ అయిపోయింది. అది భూ అయిపోయింది. అది మీరు మాట్లాడనివ్వండి మోహన్ రావు గారు, మీరు మాట్లాడనివ్వండి. గురువు గారు మాట్లాడుతున్నారు కదా, వినండి పూర్తిగా. పదవాళ్ళకండి. ఇక్కడ మనకు ఓ వచ్చిన బకార హలంతానికి ఓ కలిపిన గుణం ఏం చేసాం? ఊ స్థలం ఓ చేసాం, అందుకే ఓ వచ్చింది అన్నమాట. ఆ రెండింటికి బా హలంతం అంటే ఆ ఒక మళ్ళీ దీంట్లో కలిపేశాం. హలంతం ఉంది కాబట్టి అచుహీనం పరేణ సంయోజ్యం నియమం ప్రకారంగా పక్కన ఉన్న స్వరము కలుపుతాం అన్నమాట. అంటే బా హలంతం ఉంది కదా, దాన్ని కలిపితే భో రాశాం. ఇప్పుడు పక్కన ఆ ఉంది, షప్క ఆ ఉంది, పక్కన తీ ఉంది. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ మనం ఏ చోయ వాయావహ చేశాం. ఏం చేశాము? ఏ చోయ వాయావహ. అప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు భో ప్లస్ ఆ ప్లస్ తి, ఇది అండి. ఇప్పుడు ఈ స్థితిలో ఏ చోయ వాయావహ ఉంటుంది? ఒకాల స్థానంలో అవు వస్తుందని చెప్పి, భో స్థానంలో అవు వస్తుంది. ఆ భో స్థానంలో మాత్రమే అవు వస్తుంది. అంటే కేవలం ఒకారానికి మాత్రమే అవు వస్తుంది. అప్పుడు బా హలంతం అయిపోతుంది. ఓకార స్థానంలో అవు వచ్చింది. ఏమొచ్చింది? అవు వచ్చిందండి, అవుకారం ఇలా వస్తుంది.
అంటే భోలో ఉండే ఒకారానికి మాత్రం అవు వచ్చింది. ఇది హలంతం అయిపోయింది, ఎందుకంటే ఓకారానికి మాత్రం అవు చేసాం, విడగొట్టుకున్నాం. ఈ బా హలంతం అయిపోయింది కదా, అప్పుడు పక్కన అది విడియో పక్కన రాసిన అతి అనేది ఎలా ఉందో అలాగే ఉంది, కాలు కలిపి రాసుకుని అతి కలిపి రాసుకునేది. షప్క ఆ పక్కన అతి. ఇప్పుడు ఈ స్థితిలో ఈ బకార హలంతం ఉంది కాబట్టి బకార హలంతానికి అవులో ఉండే అకారం బాగా కలుపుతాం. ఆ బా పూర్తిగా అయిపోయింది, బాగా అయిపోయింది, పూర్తిగా అయిపోయింది, బా పూర్తిగా రాసేసాం బా. ఇప్పుడు వకార హలంతం ఉంటుంది, ఆ వకార హలంతానికి అతిలో ఉండే ఆ వాద కలిపేసి భవ అయిపోయింది, పక్కన తీ కలిపేసి భవతి వచ్చేసిందా. పదాన్ని విడగొట్టుకుని నాకు కలిపాము అంతే. గుణం ఏం చేసాము, ముందు భూకి భో చేశాము, భో వచ్చిన తర్వాత ఏ చోయ వాయావహ అనే సూత్రం వచ్చేసి భోలో ఉండే ఒకార స్థానంలో అవు చేసింది. ఏం చేసింది, ఈ అవకారం చేశాం, అవు వకార హలంతం. ఇప్పుడు ఒకార అవు తీసుకొచ్చిన తర్వాత విడిగా చూపించాను అర్థం చేసుకోవడం కోసం. తర్వాత బకార హలంతం అవుతుంది కాబట్టి ఆ అవులో ఉండే అకారనే బాగా కలిపాం, మళ్ళీ వకార హలంతానికి అతిలో ఉండే ఆ కలిపాం, మొత్తం కలిపితే భవతి అయిపోయింది. ఓకేనా, ఈ రకంగా మనం చూసుకోవాలి. అంటే మొత్తానికి భూధాతుకి తీ ప్రత్యయం మళ్ళీ ఆ వచ్చింది, వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ప్రక్రియలు సంధి చేసుకున్న తర్వాత ఆ రకంగా మనకు భవతి అనే రూపం సిద్ధించింది. ఓకే, అదేవిధంగా పట్టు చెప్పాను, ఏం చెప్పాను, పట్టు ధాతుకి అక్కడ చెప్పిన పట్టు ధాతు ప్లస్ ఆ ప్రత్యయము ప్లస్ తి అంటే ఈ ఆ ఎక్కడ చేసిందండి, షప్ ప్రత్యయానికి అనుబంధం ఆ మిగులుతుంది కదా. ఇక్కడ మన గుణం కానీ వృద్ధి కానీ ఏమి రాదు. ఏం చెప్పాము, మనం గుణము చేయాలంటే ధాతువునకు గుణం అవుతుంది, కానీ ధాతువునకు అంతిమంలో స్వరం ఉండాలి. ఇక్కడ స్వరం ఉందా ధాతునకు అంతిమంలో, పట్టు ధాతుకి స్వరం లేదండి అంతిమంలో టకారం ఉంది, అందుకే రాదు. ఇంకో రెండు ఆప్షన్ ఇచ్చాడు, లేదా ధాతునకు అంతిమంలో స్వరం ఉండాలి, లేదా వర్ణానికంటే ముందు, ఇక్కడ టా అని ఒక వర్ణమే కదా, ఆ వర్ణానికి అంటే ముందు ఈ గాని ఊ గాని రూ గాని ఉండాలి. అవి ఉందా, అంతిమ వర్ణానికి టకారానికి ముందు పాలు ఆ ఉంది కానీ ఈ లేదు, ఊ లేదు, ఉరు లేదు, అందుకే ఇక్కడ గుణము రాదు కాబట్టి కేవలం మనం కలిపేస్తాం అంతే. ఇక్కడ పట్టు హలంత ఉంది కదా, పట్టు ధాతు ఏంటండి, టాలో ఆ ఉంది కదండి, పట్టు టకాల హలంతం అండి, పట్టు ధాతు హలంతం, అది హలంతం. ఇవి ఆ షప్క ఆ టాల కలిపితే పట్టతి అయిపోతుంది. ఏముంది, పట్టతి టకాలను ఆ కలిసింది, పట్ట తీ కలిపితే పట్టతి అనే రూపం సిద్ధిస్తుంది. అర్థమైందా. కానీ మనం గుణము చేయాలంటే ఖచ్చితంగా ధాతులు అంతిమంలో స్వరం ఉండాలి, స్వరం ఈ గాని ఊ గాని రూ గాని ఉండాలి, లేదా అంతిమ వర్ణానికి ముందు ఈ గాని ఊ గాని ఉండాలి. ఇక్కడ పద్ధతులు లేదు కాబట్టి మనం ఇక్కడ కలుపుకోలేదు. అలా ఎన్నేం చూసుకోవచ్చు. ఇక తుదతి ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తుదతి మన లక్ష్యం, తుదత తుదంతి దుఃఖ పెట్టడం, తుదు ధాతు ఇది మన లక్ష్యం. విడగొట్టిన తుదు ధాతు షపు ప్రత్యయము పక్కన తీ ప్రత్యయం వస్తుంది. ఓకేనా, ఈ షప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమొస్తుంది, ఆ మిగులుతుంది, తుద్దు ఆ తి. ఇక్కడ చూడండి, తుదతి ఉందా, ఇక్కడ ఇప్పుడు తుదతిలో దకాల హలంతానికి పక్కన ఆ ఉంది, కలిపి రాస్తాం. దా హలంతానికి ఆ కలిపితే తుదతి అయిపోతుంది, డైరెక్ట్ గా ఏమవుతుంది, తుదతి అవుతుంది. ఏమవుతుందండి, తుదతి. ఓకేనా, వచ్చేసిందా తుదతి రూపం. ఇక్కడ మీకు ఒక ప్రశ్న కలగవచ్చు, ప్రశ్న మీకు కలుగుతుంది ఏమన్నా ఎవరికన్నా? కలిగింది సార్. ఉంది కదా, సో అంతిమ వర్ణానికి ముందు ఉకారం ఉంది, ఇక్కడ ఎందుకు గుణం చేయలేదు అంటే ఇది భువాది గణం యొక్క ధాతు కాదు, తుదాది గణం యొక్క ధాతు. ఏ గణము, తుదాది గణం యొక్క ధాతు. కాబట్టి తుదాది గణంలో ఈ షప్పు రాదు. అక్కడ మనము షప్పు కాకుండా ఏం తెచ్చాము, షా ప్రత్యయం తెచ్చుకున్నామండి. ఏం తెచ్చుకున్నాము, షా ప్రత్యయం తెచ్చుకున్నామండి. షా
ఓన్లీ షకారం తీసుకుని షప్ ప్రత్యయం తెచ్చుకోలేదు అనమాట. అది ఘన విశేషం కాబట్టి రాలి. ఇక్కడ ఈ ఉదాహరణ చెప్పకూడదు. నేను పట్టతి లేదా గచ్చతి చెప్పుకోవచ్చు, లేదా నయతి చెప్పుకోవచ్చు. ఇవన్నీ వస్తాయి. నయతి ఈ రకంగా ఉంటుంది. ఓకేనా? తో పఠతి, గచ్చతి, నమతి, నమ్ ధాతు ఇక్కడ కూడా అదే, ఈ కాలం లేదు. ఇంకొకటి కురు ధాతు ఉంది. కురు ధాతు తీసుకున్నా ఒకటి. కురు ధాతుకి చెప్పండి. ముద్దు ధాతు తీసుకోండి. ముద్దు ధాతుకి మోదతి వస్తుంది. అందుకే అక్కడ మీకు అంతిమ వర్ణానికి ముందర ఇక్కు వర్ణం ఉంది కనుక అది ఉదాహరణకి చెప్తే బాగుంటుంది. జీ అది కూడా తీసుకున్నాము. ఇక్కడ ఒకటి కురు ధాతుకు అంతిమ రుకారం ఉందండి. ఇక మనకు ధాతుని యొక్క అంతిమంలో ఈ గాని ఊ గాని రూ ఉండాలని ఇక్కడ రూ ఉంది. పక్కన ఇది కూడా మనకు తనాది గణం యొక్క ధాతు కరోతి కూడా రాదు. మనకి చెప్పు రాలే. ముదతి ఏం చెప్పారు? ముద్దు ధాతు. ముద్దు ధాతు మోదతే వస్తుంది. ఆత్మనేపథ ధాతు ఏంటి? ఆత్మనేపథ ధాతు అనమాట. ఆత్మనేపథ ధాతు మనకు ఇంకా చెప్తున్నాను, ఒక్క నిమిషము. ముద్దు ధాతు కూడా ఆత్మనేపది. మోదతే వస్తుంది, ఇక్కడ గుణం వస్తుంది, కానీ ఆత్మ పదస్మపది చూపిస్తున్నాం కాబట్టి జిగ్రతి రోదతి ధాతు రోదతి రోదుత రుదంతి. అదాది గణంలో మనకి భువాది గణంలో తీసుకోవాలి కాబట్టి సీదతి జిగ్ర ఆదేశం వస్తుంది. వస్ ధాతు శృణోతి, స్మరతి. ఏంటండి? పచతి. ఇవన్నీ ఆకారాంతం వస్తాయండి ఎక్కువగా మనకు భువాది గణంలో. కాబట్టి ఇక్కడ అవి ఇంకా చెప్పుకున్నాం. ఒకేలా ముద్దు ధాతు పరస్పర ఆత్మపద మోదతే వస్తుంది. అప్పుడు ముద్దులో ఉంది. ముద్దు ధాతుకి ముద్దు ఆ తే వస్తుంది. అప్పుడు తీ కాకుండా తే వస్తుందండి. ఏమొస్తుంది? తే వస్తుంది అన్నమాట. అప్పుడు ఇక దక అంతిమ వర్ణానికి ముందు స్వరం ఉంది కాబట్టి ముద్దుకి ఉకారం ఏమవుతుంది? ఓ అవుతుంది. మోద్ అయిపోతుంది. ఏమవుతుంది? మోద్ అయిపోతుంది. మోద్ దకార హరంతం కాబట్టి ఈ దకార హరంతం పక్కన ఆ కలిపితే మోద, పక్కన తిరిగితే మోదతే, మోదతే, మోదయతే, మోదంతే అలా అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఎక్కువగా మనకు దీంట్లో అకారానికి కనిపిస్తాయి. మీకు తర్వాత అవి చూపిస్తాయి వచ్చిన చోట. ఇక్కడ ఇది పరస్పర ధాతు అని చెప్పి ఇప్పుడు ఈ రకంగా అర్థం చేసుకోండి. పచతి, పఠతి, గచ్చతిలో కూడా మనం ఇదే విధంగా చూసుకుంటాం. నమతి, నమ ధాతు, నమ్మ ఆ తి. మొత్తానికి ఇక్కడ నమ ధాతు టీ ప్రత్యయం మధ్యలో షప్ ప్రత్యయం వచ్చింది. అంటే నమ్ ధాతుకి టీ ప్రత్యయం వచ్చే ప్రత్యయాన్ని వికరణ ప్రత్యయం అంటాం. ఇక్కడ ఆ వచ్చిన షప్ ప్రత్యయం వచ్చిందనుకోండి, అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే భువాది గణం యొక్క ధాతువు. షప్ వస్తే అండి, అంటే భువాది గణంలో ఉన్నటువంటి ధాతు ఏ వచ్చినా ఖచ్చితంగా షప్ వికరణ ప్రత్యయం వస్తుంది అన్నమాట. షప్ ఖచ్చితంగా వస్తుంది. అది ఇప్పుడు నమ్మ మకార హరంతానికి ఆ కలిపితే నమతి అయిపోయింది. అదేవిధంగా గచ్చ ధాతుకి ఆ తి, అంటే గచ్చుకి ఆ తీకి మధ్యలో ఆ వికరణ ప్రత్యయం వచ్చింది. అంటే షప్ నుండి ఆ వచ్చినాడు. ఈ చకార హరంతంగా కలిపితే గచ్చతి. ఇవన్నీ అంతిమంలో ఇక్కడ గుణం లేదు మనకు. ఉపదాలో ఉన్నటువంటి ఇకారానికి పక్కన అకారం కలిపితే గచ్చ అనే రూపం మనకి సిద్ధిస్తుంది అన్నమాట. మహోదయ శృణతి మహోదయ. శృణోతి ఇది కూడా దుదాది గణం అండి. స్వాది గణం అది. స్వాదిభ్య శృణు, అది స్వాది గణంలో వచ్చేస్తుంది అన్నమాట. అలాగా మనకు భృధాతుకి ఒకటి రుకారం తీసుకున్నాం. ఏ ధాతు అండి? భృధాతు అండి. భృధాతులో భృధాతుకి అంతిమంలో ఉంది రుకారం ఉందండి. ఏముంది? రుకారం ఉంది. రుకారం ఉంది. ఈ రుకారానికి ఆ కలిపాము, టీ వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? హురు ధాతు ష ప్రత్యయము పక్కన తీ అండి. హరతి. ఏంటి? హరతి. ఇక్కడ ష ప్రత్యయంగా ఆ మిగిలింది. ఇక్కడ చెప్పిన ధాతును అంతంలో స్వరం ఉంటే, స్వరం అంటే రు అనే
స్వరమే రు వచ్చిందన్నమాట. ఇక్కడ ఇలా వస్తుంది రు. దీనికి ఏమొస్తుంది? ఈ ఉంటే ఏ, ఊ ఉంటే ఓ వస్తుంది, రు ఉంటే అర వస్తుంది. కాబట్టి ఇక్కడ రుకార స్థానం అర వస్తుంది. అప్పుడు హ అనేది హలంతం అవుతుంది. రుకార స్థానంలో అర వచ్చిందన్నమాట. అరు ప్లస్ ఆ ప్లస్ తి, షప్కా ఆ ప్లస్ పక్కన తి. ఇప్పుడు హకారము హలంతం కాబట్టి అరలో ఉండే ఆ హాల కలిపేసండి. రకార హలంతం కాబట్టి రకార హలంతం పక్కన అతిలో ఉండే ఆ రాల కలిపేసింది. మొత్తం కలిపితే హరతి అయిపోతుంది. ఇది కూడా భువాదిగణం యొక్క ధాతువడి. హరతి, హరతి, హరతః, హరంతి. ఓకేనా? ఈ రకం కలుపుకోవాలన్నమాట. మొత్తానికి హృ ధాతుకి తి ప్రత్యయం మధ్యలో ష ప్రత్యయం వస్తుంది. ఇలా ష ప్రత్యయం వచ్చిందంటే భువాదిగణం యొక్క ధాతు అని చెప్పి ఐడెంటిఫై చేయాలి. ఇంకా ధాతునకు గుణం ఎప్పుడు వస్తుందంటే ధాతునకు అంతిమంలో ఈ గాని, ఊ గాని, రు గాని ఉండాలి. లేదంటే అంతిమ వర్ణానికి ముందు ఈ గాని, ఊ గాని, రు గాని ఉండాలి. ఓకేనా? ఈ రకంగా ఉంటే మనం భువాదిగణం యొక్క ధాతు అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఇంకా గురుగారు ఉపదానం శ్రేయతే కూడా తీసుకోవచ్చండి. అయితే శ్రేయతి, ఏంటండి? శ్రేయతి, శ్రయతి, శ్రీ ధాతు అండి. శ్రీధాతు. శ్రీ ధాతుని ఇది కూడా తీసుకుంటాను. శ్రీ ధాతుకి శ్రయతి వస్తుంది. ఓకేనా? శ్రయతి. ఇక్కడ ఈ గుణం ఏ అవుతుంది. ఇక్కడ ఏ చోయ వాయాహ ప్రకారంగా ఐ ఆదేశమే శ్రయతి అవుతుంది అన్నమాట. ఓకేనా? నయతి ఏ విధంగానో అలాగే శ్రయతి. నయతి శ్రయతి రెండు ఒకటే. నీ ధాతు తీసుకునే కదా. నీకి నీ ప్లస్ ఆ ప్లస్ తి. ఇక్కడ నీకి గుణం ఏమేస్తాము? ఏ. నీకి గుణం ఏ చేస్తామో పక్కన ఆ ఉంది, తి. ఇప్పుడు యకార స్థానంలో ఏ చోయ వాయాహ ప్రకారంగా ఐ ఆదేశం అవుతుందండి. ఏమవుతుంది? ఐ ఆదేశం అవుతుంది. యకార హలంతం. ఇక్కడ నా హలంతం ఉంటుంది. ఇక్కడ నా హలంతానికి ఐక ఆ నాల కలుపుతాము. యకార హలంతానికి పక్కన అతిలో ఉండే ఆ కలిపితే నయతి అయిపోతుంది. ఏమవుతుంది? నయతి అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా చూసుకోవాలి. అస్తు. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధాతునకు ప్రత్యయానికి మధ్యలో షప్ వస్తుంది. ధాతునకు ప్రత్యయం మధ్యలో షప్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గురుగారు ఆ ఉంది అంటే ఖచ్చితంగా అది సెప్ వచ్చినట్టేనా? అక్కడ ఏంటండి? మధ్యలో ఆ మనకి తారసపడింది అంటే మధ్యలో మనకి ఇప్పుడు ఆ తారసపడింది అంటే ఖచ్చితంగా సెప్ ఉన్నట్టేనా? భూధాతు అది కొన్ని స్థూలంగా ఇప్పుడు చెప్పాను. మనకు తుదతి ఉంది. తుదతిలో కూడా ఆ ఉంది. ఇది ఏ ఆకారంగా తెలుస్తుంది? అక్కడ ఒకటే విధంగా ఉంటుందా? అలా కొన్ని స్థూలంగా ఈ షప్రత్యయం వచ్చిందా కొన్ని ధాతు గుర్తు పెట్టుకుని ఇప్పుడు చెప్తాను. ఏ ధాతు మనకి ఇప్పుడు ఇచ్చిన అభ్యాసంలో ఏ ఏ అభ్యాసాల్లో భువాది గణం యొక్క ధాతులు ఉన్నాయి ఇప్పుడు కింద చెప్తాను. అట్లా మనం కొన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ అభ్యాసంలో ఈ ధాతులు ఇచ్చాడంటే ఇవన్నీ కూడా మనకు భువాది గణంలో ఉండే ధాతు కూడా ఆ రకం కొన్ని కొండ గుర్తులు పెట్టుకోవాలండి. పూర్తిగా మనం ఎలా తెలుస్తుంది అంటే మనం ధాతుపాఠం నేర్చుకున్నప్పుడు అర్థమవుతుందండి. ధాతుపాఠం నేర్చుకున్నప్పుడు ఇది భువాది గణం యొక్క ధాతువా, తుదాది గణం యొక్క ధాతువా. ఇప్పుడు కురు ధాతు ఉంది, స్ను ధాతు ఉంది, శృణోతి వస్తుంది, కరోతి వస్తుంది, అలా చోరయతి వస్తుంది. అలా భిన్న భిన్న ధాతులు ఉన్నాయి. అవి ఎలా ఐడెంటిఫై చేస్తాం? అవి ధాతుపాఠం కంఠస్థం చేసినప్పుడు మనం గుర్తు పెట్టుకోగలుగుతాం. కానీ ఇక స్థూలంగా కొండ గుర్తుగా భువాది గణం యొక్క ధాతులు వచ్చినప్పుడు షప్ వస్తుంది. అదాది గణం యొక్క ధాతు వచ్చినప్పుడు అక్కడ షప్ లుక్ అవుతుంది. ఇంకో చోట ఉకారం వస్తుంది, స్ను ప్రత్యయం వస్తుంది, ఒక చోట ఓన్లీ షా ప్రత్యయం వస్తుంది. అది గణాన్ని బట్టి మనకు తెలుస్తుందన్నమాట. కొన్ని కొండ గుర్తులు చెప్పామట. ధాతునకు ప్రత్యయం మధ్య షప్ తీసుకొస్తే మనకు భవతి, హరతి, పఠతి, గచ్చతి ఇవన్నీ రూపాయలు తయారవుతాయి. ఇప్పుడు ఒకటి మనకు పిబధాతు తీసుకోవచ్చు అండి. ఏంటండి? పిబధాతు. ఇక్కడ పాధాతు మామూలుగా అయితే పాధాతు. ఏ ధాతు అండి? పాధాతు. పాకే పిబ్ ఆదేశం అవుతుంది. పాధాతు తిప్ ప్రత్యయం. తిప్ కథ పాకి తీకి మధ్యలో వచ్చింది. పాకి తీకి మధ్యలో షప్ తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటామండి? షప్ వచ్చిందన్నమాట. ఈ షప్ వచ్చిన తర్వాత ఈ పాని పిబ్గా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? పిబ్ పిబ్ అయిపోతుంది. పాధాతు పిబ్గా మారిపోతుంది. షప్ కాని మధ్యలో వేస్తే ఆ మిగులుతుంది, పక్కన తీ ఉంది. ఇప్పుడు మనం గుణం చేసుకోవచ్చుదా? బకారానికి ముందు ఈ ఉంది అంటే అంతిమమైన ముందు, కానీ ఇక్కడ రాదు. ఇక్కడ ఎందుకంటే ఆదేశం చేసామట. మనకు ఆదేశం వచ్చింది కాబట్టి మూల ధాతులు లేదు. అలాగా
ఆదేశం కాబట్టి మన పిబతి లక్ష్యం సిద్ధించుకోవడం కోసమే పాస్తాను పిబ్ ఆదేశం చేసుకున్నాం. కాబట్టి ఆదేశం అయింది కాబట్టి పిబుకు బకార హలంతానికి ఆగలిపితే పిబతి అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? అలాగే జిగ్రతి, సీదతి ఈ రకంగా చూసుకోవాలి. ఏంటండి? ఇచ్చతి, ఇచ్చతిక ఏంటండి? ఇచ్చతి. ఇచ్చదాతుకు ఆ కలుపుతాం, ఇచ్చతి అయిపోతుంది. ఇచ్చి ప్లస్ ఆ ప్లస్ తి ఇచ్చతి, ఇచ్చదాతు తీసుకుంటామండి. ఓకేనా? అస్తు. ఈ రకంగా ఉంటుంది. మీకు ఇంకా వేరే గణం యొక్క ధాతులు వచ్చినప్పుడు వాటికి వీటికి తేడా ఏంటి తెలుస్తుంది. మనకు నియమం ఏం గుర్తుపెట్టుకోవాలి? ధాతువునకు అంతిమంలో స్వరం ఉండాలి. స్వరం అంటే ఈ గాని, ఊ గాని, రూ గాని ఉంటే అప్పుడు గుణము ఏ, ఓ అదులు వస్తాయి. లేకపోతే ఎలా ఉండాలి? అంతిమ వర్ణానికి ముందు ఈ గాని, ఊ గాని, రూ గాని ఉండాలి. అప్పుడు కూడా ఏ గాని, ఓ గాని, అదులు గాని వస్తాయి. ఓకేనా? అవి మీకు రేపు ఎగ్జాంపుల్ అవి చూపిస్తాను. ఇది మొట్టమొదటి మనకి కండిషన్. ఇంకా షప్ వస్తుంది, షప్ కి అనుమతి ఆ మిగులుతుంది. తర్వాత ఆ గుణం చేసిన తర్వాత ఏదైనా సంధి ప్రాప్తం అయితే దాన్ని కలిపి రాస్తాం. సంధి ప్రాప్తం కాకుంటే సంధి ప్రాప్తం అంటే సంధి చేస్తాం, లేదంటే కలిపి రాసేస్తాం. పద్ధతిలో కలిపి రాసేది. ఇక సంధి ప్రాప్తం కాలేదు. పట్టు షప్పు తి, పట్టు ఆ తి ఆకారాన్ని తాళ కలిపితే పట్టతి అయిపోయింది మనకు. ఓకేనా? ఈ రకంగా చూసుకోవాలి. అస్తు. గురుగారు చెప్పండి. పిబ్ ఆదేశంగా తెచ్చుకుంటే ఏమి జరగదని చెప్పారండి? ఇక్కడ మనకి లక్ష్యం ఏంటి? పిబతి లక్ష్యం. ఇక్కడ ఏం చేస్తుంది? మన పిబతి రూపం వచ్చేసింది. మన లక్ష్యం ఏంటి? పిబతి రూపం తయారు చేయాలి. పాస్తాన్ని పిబ్ ఆదేశం చేశాం, పిబతి అయిపోయింది. అందుకే దీంట్లో ఏం చేయడానికి లేదు. ఇక్కడ ఏ సంధికి అవకాశం లేదు అంటారు. అదే అతిహీనం పదన సంయోజ్యం ప్రకారంగా కలిపి రాసాం, అంతేం లేదు, సందేహం లేదు. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. గురుగారు ఎక్స్క్యూజ్ మీ, పా కాస్త పిబ్ ఎలా మారుతుందండి? పా గ్రాద్మా ధామ్నా స్థామ్నా అనే ఒక సూత్రం ఉందండి, అష్టాధ్యాయ సూత్రం. అది ష ప్రత్యయం వచ్చినప్పుడు, షిత్ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు దాని స్థానంలో పాస్తని పిబ్ ఆదేశం వస్తుంది. అట్లా మహర్షి పాణి నియమం చెప్పాడు. అదేవిధంగా గ్రా ధాతుకు జిగ్ర ఆదేశం అవుతున్నప్పుడు జిగ్రతి అయిపోతుంది. ధాతుకి తిష్టతి అనే స్థానం తిష్టతి వస్తుంది. ధాతు స్థా ధాతు, దాని స్థానం తిష్టతి వస్తుంది ఎప్పుడు షిత్ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు. అలా కొన్ని ఆదేశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అస్తు. గురుగారు, ఇందులో ఇంతకు ముందర బాగా చదువుకున్న వాళ్ళు కొంతమంది చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్లు అడుగుతున్నారండి. ప్రాథమిక దశలో ఉన్న నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న విషయం చెప్తాను, ఇబ్బంది లేదు. ఇప్పుడు చెప్తాను, మీకు అర్థం కాదు, నేను చెప్తాను. ఇప్పుడు రాసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాదు ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇది కొంత కంటిన్యూ రాసుకోండి, చెప్తాను. మీకు చెప్తాను రావు గారు, నేను చెప్తాను. ఇది ఇంకొక పాయింట్ నుంచి రాసుకోండి. భువాది గణంలో ఉండే ధాతువులు ఎక్కడిచ్చాడో మనకి అభ్యాసంలో అవి బ్రాకెట్లు రాసుకోండి. భువాది గణం యొక్క ధాతువులు కింద రాసుకోండి. భువాది అప్పుడు ఎగ్జాంపుల్ రాసిన పట్టతికి రూప ప్రక్రియ రాసిన అందరు రాసుకునే కదా. పట్టు ఆతి పట్టతి, భూ ఆతికి బో ఆతి భవతి, అలా మొత్తం రాసేసుకున్నారు కదా. అస్తు. ఇప్పుడు కింద దాంట్లో రాసుకోండి. భూ ఆది గణం యొక్క ధాతువులు, భూ ఆది గణంలో ఉన్నటువంటి ధాతువుల యొక్క ప్రయోగాలు, భువాది గణంలో ఉన్నటువంటి ధాతువుల యొక్క ప్రయోగాలు అని చెప్పండి. భువాది గణంలో ఉన్నటువంటి ధాతువుల యొక్క ప్రయోగాలు అభ్యాసం 1, 2, 3, 4, 5, 6, నేను 6వ అభ్యాసం లేదు, 7, 8. 1, 2, 3, 4, 5, 7, 8 ఈ అభ్యాసుల్లో మొత్తం భువాది గణం యొక్క ధాతులు ఇచ్చారండి. ఏంటి? భువాది గణంలో ఉండే ధాతులు ఇచ్చారన్నమాట. భువాది గణంలో ఉండేటువంటి ధాతులు ఇచ్చారన్నమాట. అస్తు. ఇవి మనకు
భువాదిగణంలో ఉండే ధాతులు ఎక్కడికి ఇచ్చిన ముఖ్యమని చెప్పామట. అంటే చాలా ఉన్నాయి, ఇవే కాదు, ఇంకా కొన్ని స్థూలంగా మనం గుర్తు పెట్టుకోవడానికి కొన్ని చెప్పాను అనమాట. గురువు గారు నమస్కారం అండి. ఇప్పుడు రావు గారు మంచి విషయం చెప్పారు. మీరు ఇప్పుడు చెప్పినంతా కొంచెం నోట్స్ రూపంలో ఇస్తే మాకు చాలా ఉపయోగంగా ఉంటుందండి. జీ ఖచ్చితంగా ఇస్తా అండి. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. సో ఈ రకంగా మనకు అభ్యాసం 94లో ఉన్నటువంటి భువాదిగణం యొక్క విశేషత ఈ రకంగా చెప్పబడింది. అంటే ముఖ్యంగా ఒకసారి మళ్ళీ గమనించండి, నేను చెప్తున్నా అంటే మనం ఎలా గుర్తుపెట్టాలంటే ఉదికే ఇప్పుడు కొన్ని చెప్పాను. 1వ అభ్యాసం 2, 3, 4, 5, 7, 8 ఈ అభ్యాసంలో మనకు ఈ ధాతులు ఇవ్వబడ్డాయి. దీనికి ఒకటి గుర్తింపు ఏంటి, ముందు ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో షప్ వస్తుంది. షప్ ఏదాంతో వస్తుంది, కర్తరి షప్ అనే సూత్రం చేత వస్తుంది. ఈ కర్తరి షప్ ఎక్కడ వస్తుంది, ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో వస్తుంది. ఎక్కడ వస్తుంది, అదాదిగణం యొక్క ధాతుల్లో వస్తుంది అన్నమాట. భువాదిగణం యొక్క ధాతుల్లో వస్తుంది. అదాదిగణంలో ఉండే ధాతులతో వస్తుంది, అక్కడ దీన్ని తీసివేస్తాం, అక్కడ ఉపయోగించబడదు. కాబట్టి ముఖ్యంగా భువాదిగణం యొక్క ధాతులతో ఉపయోగిస్తాం. కాబట్టి ముఖ్యమైన భువాదిగణం యొక్క ధాతులు ఏమున్నాయి మనకు చెప్పాను. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అభ్యాసంలో ఉన్నాయని చెప్పి అవి వాటిని మీరు గుర్తించండి. ఇంకా చాలా ఉన్నాయి, మనకు మిగతా లేనివి ఇప్పుడు అవసరం లేదు. ఉన్న వాటిని ప్రయోగం చేద్దాం. మనం ఈ ధాతులను గమనిద్దాం. ఓకేనా, ఇది ఒక కండిషన్. ఇంకోటి ధాతులకు ప్రత్యయం మధ్య వచ్చాను, ధాతునకు ప్రత్యయం మధ్యలో షప్ వస్తుంది, దానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది. తర్వాత మనం గుణము కావాలి అంటే షప్ తీసుకొచ్చిన తర్వాత ధాతునకు ప్రత్యయం మధ్యలో షప్ వచ్చిన తర్వాత అనుబంధం లోపం చేస్తే ఆ మిగిలిన తర్వాత ఇప్పుడు భూ ఆ తి ఈ స్థితిలో గుణం చేయాలి. గుణం చేయాలంటే ఎప్పుడు వస్తుంది గుణం అంటే దానికి ఒక కండిషన్ పెట్టాడు. ధాతువునకు అంతిమంలో స్వరం ఉండాలి. ఏం చెప్పాను, ధాతువునకు అంతిమంలో ఖచ్చితంగా స్వరం ఉండాలి. ఏ స్వరం ఉండాలి, కేవలము ఈ గాని ఊ గాని రూ గాని మాత్రమే ఉండాలి. ఏది పడితే ఏది కాదండి. ఒకవేళ ధాతునకు అంతిమంలో స్వరం ఉంటే ఏ స్వరం ఉండాలి, ఈ గాని ఊ గాని ఈ 3 వర్ణం ఏదో ఒక వర్ణం ఉండాలి. అప్పుడు ఈ ఉంటే ఏ అవుతుంది, ఊ ఉంటే ఓ అవుతుంది, రు ఉంటే వాటి స్థానంలో అది అవుతుంది. ఓన్లీ ఆ స్వర స్థానంలో మాత్రమే, మొత్తం సంపూర్ణ ధాతు స్థానంలో కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కండిషన్. ధాతునకు అంతిమంలో ఈ గాని ఊ గాని రూ గాని ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ లేదనుకోండి, ఏదైనా ధాతువు ఉంది, ఆ ధాతునకు అంతిమ వర్ణానికి ముందు స్వరం ఉండాలి. అంతిమ వర్ణానికి ముందు స్వరం ఉండాలి. ఏముండాలి, అంతిమ వర్ణానికి ముందు స్వరం ఉండాలి. ఇప్పుడు పట్టు ధాతువు ఉంది, ఇక్కడ స్వరం ఉంది, కానీ ఈ గాని ఊ గాని రు గాని లేదు. మనకు పట్టు ధాతువే, కానీ అంతిమ వర్ణానికి ముందే ఉంది, స్వరం ఉంది, అకార స్వరం ఉంది. కానీ ఒకే అంతిమ వర్ణానికి ముందు ఉంటే ఏ స్వరం ఉండాలి, ఈ గాని ఊ గాని రు గాని ఉండాలి. అప్పుడు ఈ గాని ఆ ఈ స్థానంలో ఏ అవుతుంది, ఊ స్థానంలో ఓ అవుతుంది అన్నమాట. ఇది ఈ 2 కండిషన్లు మనం గుర్తించాలి. అప్పుడు ఇది భువాదిగణం యొక్క ధాతువు అని చెప్పి మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇప్పుడు లిక్ ధాతువు ఉంది చూడండి. ఇక్కడ కూడా లిఖతి లిఖతః లిఖంతి అని రాస్తాం. ఇక్కడ ఎలా రాస్తామండి, లిఖతి లిఖతః లిఖంతి. ఇక్కడ కూడా మనము గుణము చేయము. ఇక్కడ మనం అంటే మన లక్ష్య సిద్ధిని బట్టి వెళ్తామంట, అన్నిటికీ రాదు. నెక్స్ట్ భవతి కూడా మోదీ భవతి ఉందండి. ఇంకా నీకు ఉకారానికి సంబంధించి చూస్తూ ఉన్నాను నేను. గ్రాధాతు ఇక్కడ మనకి అభ్యాసం వీళ్ళు చెప్పిన అభ్యాసాల్లో 1, 2, 3, 4 అని చెప్పారు కదా, అక్కడ మనకు ఇవన్నీ ఏమి ఇవ్వలేదు. అన్ని అకారా అంటే ఓన్లీ స్వరాంతం, అంటే స్వరానికి అంతిమంలో ఉండే ఈ ఊరులు చూపించాడు, కానీ ఉపదాలో ఉండేవి చూపించాడు. ఉపదాలు ఉంటే వేరే ధాతుల్లోకి మారిపోతాయి, అయినా పర్వాలేదు. గురుగారు శ్రూధాతు వస్తుందండి, స్రవతి శృణోతి, స్రవతిగా శృధాతికి శృణోతి అనే రూపం వస్తుందండి. శృణోతి, ఓకేనా. స్రవతికి ఏ ధాతు, శృణోతి శృధాతు అండి. శృకి శృణోతి శృణుతః శృణ్వంతి అలా వస్తుంది, ఓకేనా. గురుగారు స్పృధాతు వచ్చింది కదండి, లేదండి, నేను చెప్తాను, పర్వాలేదు. దీని గురించి కొంచెం శృధాతు ఇవన్నీ రావండి, ఓకేనా. శృవులు ఉంది, అంతిమ స్వరం ఉంది కదా, మనకు ఉపదాలో ఉండేటువంటి ఈ గాని ఊ గాని ఉండే రూపాలు అది చూసుకోవాలి మనం. ఉపదాకి గుణం చేసేటువంటి ఏదైనా రూపం ఉందా, ఓకేనా.
ఆమెకు ఆదేశాలు వచ్చాయి కానీ స్మృతి మనకు ఉంది అర్థం కదండి. ఓకే, నేను చెప్తాను, తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్పే నియమంలో ఎవరికైనా సందేహం ఉంది? ఇప్పుడు రావు గారు మీరు చెప్పారు కదా, గురుగారు మీరేం చెప్పారు? ఇప్పుడు మీకు డౌట్ ఉంది, చెప్పండి. గురుగారు మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది, కానీ ఇంకా ఒక చిన్న సందేహం ఉంది. అడగచ్చా ఇప్పుడు? తర్వాత అడగనా? అడగండి. ఇప్పుడు ఈ షెప్ అనేది మధ్యలో మొదట వస్తుంది అనుకున్నాం. భువాది గణంలో మొదట షెప్ వస్తుందని ఆ ముందర మధ్యలో ఉంది, ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో అని చెప్పాను. మధ్యలో షెప్ ఉంటుంది, ప్రత్యయం ఉంటుంది, అప్పుడు మధ్యలో ఈ షెప్ వస్తుంది, మధ్యలో. అవునండి, ఆ షెప్ వచ్చి అది షెప్ అంటేనే ఆ కింద మారిపోతుంది, దాన్ని ఆ షెప్ ప్రత్యయం అంటేనే ఆ అని అర్థం చేసుకోవాలి అని అన్నారు. ఇది అర్థమైంది. కానీ మొదట చెప్పండి, మనకి మొత్తం 2000 ధాతువులు కలిపి 10 గణాలుగా విభజించారన్నారు. ఈ 10 గణాలు ఏమిటో వాటిని ముందర చెప్పేస్తే ఒక రాసుకుంటాం కదా గురుగారు. అదే ముందే ఒకటి 1 by 1 ఒక ధాతు భువాది అని చెప్పుకుంటా, క్రమంగా చెప్పుకుంటాం. అవి మనకు చెప్పుకుంటాం కదా, అవి ఒకటో ధాతు చెప్తున్నాం. ఇప్పుడు ఒకటో భువాది గణంలోని ధాతు చెప్పాను, ఇప్పుడు ఇలా ఉంటుందని చెప్పి అవి క్రమంగా వస్తాయి మనకు. ఓకే అర్థమైంది గురుగారు. సరే, తర్వాత చెప్తా అన్నారు, అది సీరియల్ గా తర్వాత చెప్తారు, అర్థమైంది. అవి నియమాల కింద విడిగా వస్తాయి. కానీ ఇప్పుడు ఈ భూ ధాతువే తీసుకుందాం. భూలో భా ఊ కలిసి ఉంది కాబట్టి అది భో అవుతుంది అన్నాం, అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు పక్కన ఆ ఉంది కదా, ఊ ప్లస్ ఆ అయితే దానికి ఒక సంఖ్య ఉంది కదా, అది ముందర కాదా? భోలో ఉండే ఆ ఉంది కదా, షప్క ఆ మిగిలిందా మనకు? బాలో ఆ లేదండి, బాలో ఉండే భూలో ఉండే ఉకారానికి ఓ చేసాం, అప్పుడు భో అయిపోయింది. మళ్ళీ బాలో ఓ కలిపితే భో అయిపోయింది. ఆ ఒకార స్థానానికి అవు చేసాం మనం. ఒకార స్థానంలో అవు చేసాము. అవు చేసినప్పుడు బా హలంతంగా మారిపోతుంది. దాంట్లో ఉండే బా దాన్ని విడగొట్టినా కొన్ని బాని విడగొట్టే ఉంటుంది. బా ప్లస్ ఓ అవుతుందండి. ఇప్పుడు భోను విడగొట్టామనుకోండి, దీన్ని విడగొట్టి రాసామనుకోండి, భూ హలంతము ప్లస్ ఓ ఇలా విడగొట్టాలి. ఇప్పుడు ఈ సూత్రం గుణం చేస్తే ఓకార స్థానంలో మాత్రమే అవు చేస్తాం. ఓ స్థానం అవు అయినప్పుడు బా హలంతం ఉంటుంది కదా, ఈ బా హలంతానికి మళ్ళా మనం తీసుకొచ్చిన అవులో ఉండే అకారం బాగా కలిపేస్తాం. పక్కన వావు కూడా హలంతం ఉంది కాబట్టి హలంతం పక్కన షప్పు ప్రత్యేక ఆ మిగిలిందా అది బాగా కలిపేస్తాం, భవ అయిపోయింది. పక్కన తీ కలిపితే భవతి అయిపోయింది. ఇంత ముడుకు అర్థమైంది గురుగారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు మొదటి ధాతువు భూ కదా, భూ అంటేనే భూ ప్లస్ ఊ అని కదా. ఆ భూ ప్లస్ ఊ ఉన్నది భూ కింద మారాలి అంటే భూ ప్లస్ భూ ఎందుకంటే భూ ప్లస్ భూ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఓన్లీ భూ మాత్రమే. భూధాతు అంతే. భూధాతు ఉంటే మరి ఈ ఉకారం ఉంది కాబట్టి అది భూ అయింది అని అనుకోవాలంటారా? ఉకారానికి గుణం ఓ చేశాం, భూలో ఉండే ఉకారానికి గుణం ఓ అయిపోయింది. అలాగే అంటే ఇది అసంప్షన్, దట్ ఈస్ ప్రైమ్ అసంప్షన్. దానికి ఇంకా మరి మార్పు ఉండదు. ధాతువులో ఉన్నటువంటి అంతిమ స్వరానికి ఉకారానికి ఓ చేస్తాం, దాన్ని గుణం ఓ అంటాము. బాగుందండి. అప్పుడు భవతి అయిపోయింది. ఓకే, అర్థమైందండి, అర్థమైంది. సరే అండి గురుగారు, ఒకటి అడగచ్చండి. ఇది అనుబంధ లోపం అంటే ఏమిటండి? అనుబంధ లోపం అంటే ఇక్కడ వ్యాకరణ ప్రతి షప్ ఉందండి, ఒకసారి గమనించండి. ఇది చాలా మనకి వ్యాకరణ విషయాలుగా నేను చెప్పడం, స్థూల గుర్తు కొండ గుర్తులు మాత్రమే పరిచయం చేస్తున్నాను. ఇది షప్ ప్రత్యయం మనకు. దీనికి హలంత్యం అనే సూత్రం ఉందండి, హలంత్యం. ఈ సూత్రం వచ్చేసి అంతిమంలో ఉండే వర్ణానికి ఇత్ అని పేరు పెట్టేస్తుంది. ఏం పేరు పెట్టింది? ఇత్. ఒక నామకం చేసింది. ఇత్ అని పేరు పెట్టగానే ఇంకో సూత్రం వచ్చి తస్య లోపహ అని చెప్పి, నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో దాన్ని లోపం చేసేయి అని చెప్పింది. లోపం అంటే ఏం చేయాలి? కనిపించకుండా చేసేయాలి అక్కడ. ఇది ప్రకారం వెళ్ళిపోయింది, ఓన్లీ షా మిగిలింది మనకు. ఓకే, తర్వాత షప్పులో ఉండే షకారానికి లషక్వ తద్దితే అని ఇంకో సూత్రం వచ్చేసి ఆ షప్పులో ఉండే ఆది షకారానికి ఇత్ అని పేరు పెట్టేసాం. మళ్ళీ ఇక్కడ ఇత్ అని పెట్టాం కదా, అదే అంతిమంలో హలంత్యం వచ్చి ఇత్ అని పేరు పెడుతుంది. ఆదిలో లషక్వ తద్దితే అనే సూత్రం వచ్చేసి షకారానికి ఇత్ అని పేరు పెడుతుంది. ఇత్ అని పేరు పెట్టినప్పుడు దానికి కూడా తస్య లోప వచ్చేసి మళ్ళీ లోపం చేసేస్తుంది. ఆ లోపం చేసినప్పుడు
షాలో ఉండే ఆ మాత్రం మిగులుతుంది. దీన్ని డైరెక్ట్ గా అనుబంధ లోపం చెప్పేశారు. ఇవన్నీ లసక్వత దితే తస్యలోప ఆదర్శలోప ఇవన్నీ చెప్పకుండా మనకు వ్యాకరణం చదువుకోవడం లేదు, ఓకే వాక్య నిర్మాణం కావాలి కాబట్టి డైరెక్ట్ గా అనుబంధ లోపం చెప్పేసింది. షప్ ప్రత్యేక ఆ మిగులుతుంది అని అర్థం. షప్పును విడగొట్టుకుంటే ఎట్లా విడగొట్టుకుంటావు నీ షప్పును? ఇది మనకు షా హలంతము ఆ ప్లస్ పా పు ఇదండి. ఆది అంతిమ పకాలం వెళ్ళిపోయింది, ఆది శకాలం వెళ్ళిపోయింది. ఏం మిగిలింది మనకి మధ్యలో? మిగిలింది. దాన్ని డైరెక్ట్ గా అనుబంధ లోపం చెప్పామన్నమాట. ఓకేనా అండి? ఇంకా మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే తర్వాత ఇప్పుడు మంత్రపాఠ అయిపోయిన తర్వాత చూద్దాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో